ఎట్లాగో బట్టిగా టాపిక్ వచ్చింది కాబట్టి మంత్రులు ఇక్కడ మంతనాలు, అక్కడ ఆయన కూడా ఒక 3 రోజులు రహస్య మంతనాలు చేసిరంటారు. ఏం జరగబోతుంది అసలు? తెలంగాణలో ఏదైనా చేంజెస్ ఉండబోతున్నాయా? అంటే వరుస పెట్టి కథనాలు జరుగుతున్న నేపథ్యంలో ఈ కాంగ్రెస్ రియల్ అనుకుంటున్న నేపథ్యంలో రేవంత్ రెడ్డి గారు అక్కడ ఎందుకంటే దావోస్లో ఒక 2-3 డేస్ మూడో కంటికి తెలియకుండా ఉన్న ఇరు ముఖ్యమంత్రుల కింద అభివర్ణించబడుతున్నాయి సోషల్ మీడియాలో. సో దాని పర్యవసానం ఎలా ఉంటుందంటే నాకు తెలిసినంత వరకు ఒకటే, పర్యవసానాల కన్నా ఏంటంటే మనకి పర్యవసానాలు ఏమి ఉండవు. కానీ ఇప్పుడు మా చిన్నప్పుడు మీ నాన్నగారు వేణీళ్ళు చేయి పెట్టకంటే కాలిందనుకో, మా నాన్న మళ్ళీ వెళ్ళగానే దాంట్లో చేయి ఎత్తి పెట్టినావు పెట్టం. కానీ రేవంత్ రెడ్డి గారు అదే పని చేస్తున్నారు. ఓసారి ఆల్రెడీ వాళ్ళ కొడుకుని కాపాడుకుని దాంట్లో రేవంత్ రెడ్డి గారిని ముట్టించారు కదా ఓటుకు నోటు కేసులో. మళ్ళీ ఈయనే నమ్ముకుంటే ఇదేమో 2018 ఎలక్షన్ అనుకున్న కాంగ్రెస్తో పొత్తెట్టుకుని చంద్రబాబు గారు ముందుకు రావడానికి. ఇక్కడ స్వతంత్ర ప్రతిపత్తితో కాంగ్రెస్ పార్టీ పరంగా మీరు గెలిపించుకొని మీరైతే మీరు గెలిచి మీరు ముఖ్యమంత్రి అయినా మాకు అభివర్ణించిన ఈ ప్రభుత్వానికి ఖమ్మంలో మీరు మాట్లాడిన సందర్భ పేలాపనలు ఆర్కనే వీళ్ళు బీఆర్ఎస్తో యాస్ ఇది కాంగ్రెస్ గవర్నమెంట్ గద్దెలు కూరుస్తామని చెప్పు అని షోల్డర్ చంద్రబాబు గారిని వాళ్ళ అబ్బాయిని కాపాడడానికి మీ షోల్డర్ వాడినట్టు మీరు అదే రాజకీయ శత్రుత్వం వాడితే ఆయనకి 40 ఏళ్ళ పైచీలకు అనుభవం. మీరే డైరెక్ట్ ముఖ్యమంత్రి అవ్వలేదు, మడతెట్టి ముఖ్యమంత్రి అయ్యారు. సో మడతెట్టడంలో తన మన భేదాలు ఉండవు ఆయనకి. పైపించి నాకు సెంటిమెంట్ ఉంది, రామారావు గారు లాంటి వ్యక్తి అమెరికా వెళ్ళి హాస్పిటల్కి వెళ్ళి ఏదో చేసుకుని వస్తేనే కొంప మూలిపోయింది అక్కడ. అలా ఇప్పుడు నాదెండ్ల భాస్కర్ రావు కలిపడిపోయాడు, ఆరోగ్య పరిస్థితులు బాగాలేకపోతే నెక్స్ట్ చంద్రబాబు గారు కలిపడిపోయి మొత్తానికి పుట్టి మూలిపోయింది ఆయనకి. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారిది కూడా అమెరికా అనవసరంగా తల తోక లేకుండా సభ సందర్భం లేకుండా ఇప్పుడు హార్వర్డ్లో ఉన్నాడు. బేస్డ్ ఇక్కడ మినిస్టర్లు కూర్చొని మాట్లాడతారు. ఎందుకంటే ఉన్న మినిస్టర్లు అందరినీ ఈ తపేలశాలలో ఇష్టం వచ్చాడు బదనాం చేస్తుంటే వాళ్ళు ఎందుకు ఊరుకుంటారు? వాళ్ళకి స్ట్రాంగ్ ఇప్పుడు దుద్దులు శ్రీధర్బాబు గారు ఉన్నారు, బట్టి విక్రమార్కలేటర్లు ఉన్నారు, కాంగ్రెస్ పరంగానే ఉన్నారు కదా. ఆయన వెళ్ళిపోతాను కానీ ఇక్కడే ఉంటాను, వెళ్ళిపోతాను కానీ ఇక్కడే ఉంటాను. ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు కూడా కాంగ్రెస్ బ్రాండ్ అంటాం మేము. బెదిరిస్తే బెదిరించలేదు తర్వాత విషయం, కానీ కాంగ్రెసే కదా, అవునా కదా. అలా టోళ్ళని పట్టుకుని ఊరికే కెలికేస్తుంటే 5-6 మినిస్టర్ని ఏమీ కాకుండా ఏదో వేణ తీగలు మీటినట్టు మీటేస్తే వాళ్ళ జీవితాలతోనూ ఆడపిల్లని కూడా చూడకుండా అవునండి. అమెరికాలో ఉన్నంత మాత్రాన సమావేశాలు పెట్టుకోకూడదని ఏం లేదు, అవును పెట్టుకున్నారు అని చెప్తున్నాడు. పెట్టుకుంటారు వీళ్ళు, పెట్టుకోకుండా అడ్మినిస్ట్రేషన్ ఆపేస్తారు రేటే. అలాగే పవన్ కళ్యాణ్ అనుకున్నవేటే, మేము అక్కడికి వెళ్ళి వచ్చినాను, ఇక్కడ వెళ్ళి పక్క వెళ్ళి ఆడుకో, ఏదో నీకు పనిమాల పనులన్నీ చేసుకుని తిరుగు, నీకు హెలికాప్టర్ ఇస్తాను, అలా పెద్దారెడ్డి వెళ్ళి ఫోటోలు తీసుకునిరా, ఇలా టాస్క్లు ఉండవు కదా. బట్టి విక్రమార్క చూడు నేను గవర్నర్తో వెనక కంపెయిన్ చేసుకుని వెళ్ళాడు. రిపబ్లిక్ గణతంత్ర దినోత్సవం 75 సంవత్సరాలు ఆల్మోస్ట్ చీఫ్ మినిస్టర్ స్టేటస్లో కూర్చొని వచ్చాడు కాలు మీ కాలు వేసుకుని. అదే ఒక వీరుడి యొక్క లక్షణం. అంటే ఏమైనా చేంజెస్ ఉండబోతాయా మరి? ఒకవేళ ఏమైనా జరగబోతుందా? మరి ఏసీసీ మీటింగ్ ఇక్కడ తెలంగాణ పరిణామాల మీద కొంచెం తీవ్రంగా పరిగణిస్తుంది. కొన్ని సెంటిమెంట్స్ ఉంటాయి కదా, తెలుగుదేశం నుంచి వచ్చిన వాసనలు సువాసనలకి ఎప్పుడైనా సరే కొన్ని పరిమళాలు ఎలా ఉంటాయంటే అమెరికా వెళ్తే పుట్టి మార్చాలన్నా కూడా రాహుల్ గాంధీ ఒప్పుకుంటాడా? చంద్రబాబు నాయుడు రికమెండేషన్ ఉండదా? అంటే జనరల్గా అడుగుతున్నాను. అంటే మరి అప్పటిదానికి అలా బీజేపీ వాళ్ళు పక్కన వెళ్ళి గోళీలు ఆడుకుంటారు రేటు ఎన్డీఏలో మా చంద్రబాబు నాయుడు ఉండడం చెప్పుకుంటారు కదా. ఆల్రెడీ వాకిటాకిల్లో నడుస్తున్నాయి డిస్కషన్స్ వైర్లెస్ టాకిల్లో. ఒకవేళ చేంజ్ చేస్తే ఎవరయ్యా బట్టి విక్రమార్క ఈసారి తప్పు చేయరు. అంటే ఏ విషయం మీద? ఇప్పుడు మీకు ఒకటి గుర్తుంచుకోమా, ఒక ప్యారల్గా ఒక అడ్మినిస్ట్రేషన్ క్లియర్గా కనబడుతున్నప్పుడు నేను హరీష్ రావు గారు ప్రెస్ మీట్ ఆద్యంతం గమనించు, బట్టి విక్రమార్క గారికి ఇంచి తగ్గించలే. ఒక హైపోతికల్ ఈక్వేషన్ డ్రైవ్ అయింది అనుకో, రేవంత్ రెడ్డి గారి వెనకట్లో నాకు తెలిసి 10-20 మంది వెళ్ళారు అనుకో. ఎగ్జాంపుల్ వరస్ట్ కేసు సినారీలో అవతల ఎందుకు పనికిరాని బీజేపీ వాడి దగ్గర ఎంతమంది ఉన్నారు? 8 మంది ఉన్నారు. ఎవరికి ఉపయోగం? ఈయన షెడ్యూల్ కాదు కదా. ఊరుకుంటాడా? ఒకవేళ నిజంగానే బట్టి విక్రమార్కను కూర్చోడితే ఈ క్యాబినెట్ లో ఉంటాడా? ఊరుకో ఎటు క్యాబినెట్ ఇది ఇంకా తెగజారిపోతారా? నేను వెంకయ్యనాయుడు అధ్యక్షుడు చేసి మళ్ళీ వైస్ ప్రెసిడెంట్ ఇచ్చినా పర్లేదు అనుకునే వెంకయ్యనాయుడు బ్యాచ్ కాదు కదా. ఇంకేట్లేదు, రాజకీయ భవిష్యత్ సమాధే. టీడీపీ ఉంది కదా ఉంటే ఇక్కడ వాళ్ళే చచ్చిపడి ఉన్నారు అరిసెలు తినుకుని. ఇంకా వాళ్ళ దగ్గరికి వెళ్ళి పెడతాం పెంకెట్టుకున్న ఉదాహరణకు మాట చెప్తాను. ఎంతో అంతో బండి సంజయ్ వైబ్రేషన్స్తో బీజేపీ పార్టీ ఎంత సస్టైన్ అయిన దగ్గరే వాళ్ళకు క్యాడర్ ఏదో ఇక్కడ నేను ఇందాక శంషాబాద్లో కూర్చొని అడవాడు చేసుకుంటారు. సాయంత్రం నోటిఫికేషన్ వస్తే మా పరిస్థితి ఏంటని తర్వాత చూడొచ్చు అది కథ. అట్లా అలాంటి కథకాలు నడపడానికి ఏమైనా తెలుగుదేశం పార్టీ దగ్గర ఎవరున్నారు పనికొచ్చిన వాళ్ళు చెప్పు? డాడీ అని గట్టిగా పిలిస్తే దేవేంద్ర గౌడ్ గారు అబ్బాయి పలకరిస్తున్నాడో లేదో కూడా తెలియదు. దేవేంద్ర గౌడ్ ఇంకొన్నది అరవింద్ కుమార్ గౌడ్, తెలుగుదేశంలో చంద్రబాబు గారు ఆయన నమ్మడు. ఇంక మిగిలిన పనికొచ్చినాడు ఎవడన్నాడు? రేవంత్ రెడ్డి ఎవరు? ఇప్పుడు ఇది తీరు కూర్చొని తారలాడిందని ఒక సామెత ఉంటుంది. ఇక్కడ సుఖంగా ఉన్న ప్రయాణం దొక్కాన్ని పెట్టుకుని ఎందుకు ఇప్పుడు ఎక్కడే ఎత్తి కొద్దేసేసిన పార్టీ మొన్న ఖమ్మం పరిణామాల తర్వాత ఇక్కడ తెలంగాణలో ఎవరికైనా మూర్ఛరోగంతో పడి ఉన్నాడు కూడా లేచి ఏటర్ మళ్ళీ తెలుగుదేశం అన్నాడు. కానీ అలియో తెలుగుదేశాన్ని కాపాడుతావు రేవంత్ రెడ్డి అని మెల్ల మెచ్చి మేకతో లేచి ఏహే నాయకాన్ని మాయబాజార్ శివనలాగా ఏం రైడ్కో వేరతాడని ఉన్నాడా చెప్పు.
నీకు చేతనే అయితే కాంగ్రెస్ పరంగా బీఆర్ఎస్ పార్టీ యాస్ నేను 15 ఏళ్ళు నేనే ముఖ్యమంత్రిని ఇలాంటి బ్రహ్మాండ బృహత్తర కార్యక్రమాలు చేస్తున్నాను, కాళేశ్వరాన్ని పునరక్షిస్తాను, ఇంజనీర్ల దగ్గర డబ్బులు ఎత్తుకొచ్చాను, ఈ పెనాల్టీ క్లాజులతో డబ్బులు కట్టిస్తాను, నా తెలంగాణని ఇది కూడా 1 కోటి రత్నాలు వేను, నేను ఈ అడుగులోనే అడుగులేస్తాను అనేది చెప్తే అరే ఈయన కూడా అడ్మినిస్ట్రేషన్ ఈ 2 ఏళ్ళు బట్టి బీఆర్ఎస్తో పాటు నడుస్తుందిరా మన యాడేసింది అక్కడే ఉంది. ప్రతిరోజు గుడ్డోడు తడుకుని ఇది ఉందా లేదా అంటే లేదు సార్ అనగానే ఇది కాదు ఇక్కడ చెప్పండి ఇక్కడ ఉందా లేదా అని ఇలా తడుకుని అన్నాళ్ళు కాలక్షేపం చేస్తారు. కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఆల్మోస్ట్ ఇప్పుడు 2.5 సంవత్సరాలుగా వస్తుంది కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి. ఇప్పుడు కొంచెం ఈ రోజు ఏదో నోరిప్పినట్టుగా అనిపిస్తుంది. నేను కనుక విద్యాశాఖ మంత్రిని అయ్యి ఉంటే గారి బ్రదరా లేకపోతే ఇంకో ఆయన బండి సంజయ్ గారి బ్రదర్ కోమటిరెడ్డి ఉంటారు, ఆయన మాడింది కూడా వాడికి అర్థం అవుతుంది. నేను కనుక విద్యాశాఖ మంత్రిని అయ్యి ఉంటే నేను ఈ విద్యా వ్యవస్థని నేను లేస్తే మనిషిని కాదన్న సామెతలు చాలా విన్నాం మేము. దొంగలు నారాయణ చైతన్య స్కూల్లో దొంగలు చైనా బేచని రాని ఉన్నట్టు ఈసారి బ్రదర్ ఇన్ని రోజులు 10 సంవత్సరాలు గారి క్యాబినెట్ లో ఇంకో కోమటిరెడ్డి గారికి తప్ప ఈయనకి లేదు అవకాశం. ఇది కూడా డిసైడ్ చేసిరా? డిసైడ్ అయిందా మీరు ఏదంటుంటారు మా అయితే సీతక్క అని జంబో క్యాబినెట్ ఉంటుంది మంజయ్ గారిలాగా. కాంగ్రెస్ తలుచుకుంటే ఏముంది, అంత సాహసం చేసే అవకాశం ఉంటుంది. వీళ్ళు చేయట్లేదు, అదంతా సీల్డ్ కవర్ బ్యాచే కదా. ఏమో ఒకవేళ ఈయన కాదని ఒకవేళ మళ్ళీ చేర్పులు మార్పులు చేస్తే ప్రభుత్వం కూలిపోతుందేమో అనేది కూడా ఉంటుంది కదా. ఇక్కడ కూలిపోతుంది పోనీ ఎవరికైనా పట్టుమని 20 మంది 30 మంది ఉంటే దాన నాగేది ఉంటాడు. నెక్స్ట్ బట్టి విక్రమార్క క్యాబినెట్లో ఛాన్సే లేదు, మన స్పీకర్ ఇచ్చింది దీనికి. ఇంకా తడుకుంటారు ఆయన కడియం శ్రీ గారి మళ్ళీ అనమాట. వాళ్ళకైతే నెక్స్ట్ క్యాబినెట్లో కూడా డైరెక్ట్ యాక్సెస్ లేదు కదా, డేట్ చేస్తారు వాళ్ళు. ఇంకా నేను గట్టిగా కేసీఆర్ కనుక గోలోంచి బయటకు వచ్చాడంటే రేపు పొద్దున్న చీఫ్ మినిస్టర్ నేనే అన్నా ఆశ్చర్యపడకండి. గట్టి నిలబడితే ఆ చుట్టుపక్కల వాళ్ళని పక్కెళ్ళి కాసేపు ఆడుకోండి అని చెప్పి సంతోషంలో ఇన్వెస్టిగేషన్కి పిలిచారు కాబట్టి 4 పాటు గట్టిగా ఇన్వెస్టిగేట్ చేయండి అంటే కొన్ని పనికిమాల ఐడియాలు ఇవ్వకుండా ఎవరైనా ఉన్నారు అనుకో కేసీఆర్ చుట్టూ ఒక రాజకీయ రణనీతిని ప్రదర్శిస్తే ఎంతసేపు ఇప్పుడు పారాషూట్ బ్యాచ్ అన్నది చూసుకున్నారు అనుకో. ఉదాహరణకి 20-30 మందికి వెళ్ళుకుంటే వాళ్ళు 38 మంది దగ్గర ఉన్నారు. పాత వాళ్ళందరూ 2 ఒకసారి గట్టిగా పిలిస్తే ఆయన ఎవరైనా వాళ్ళు రెడీ అవుతుండే వేలాది మందితో బీఆర్ఎస్లో తిరిగి జాయిన్ అవ్వడానికి. రమేష్ ఎందుకు రమేష్ గారు ఎందుకు సేవ్ అవుతున్నారు అర్థం అవట్లేదు వాళ్ళకి. పెర్మిటేషన్స్ అండ్ కాంబినేషన్స్ అందులో రేవంత్ రెడ్డి గారిలో పప్పులో కాలేరు కదా, భవిష్యత్తు కనబడుతుంది ముందునే. ఈ గందరగోళ పరిస్థితుల్లో మున్సిపల్ ఎలక్షన్స్ షెడ్యూల్ కూడా వచ్చేసింది. వీళ్ళేమో మేము అన్ని స్వీప్ చేసుకొస్తామని చెప్పిండు అప్పుడు. అలా ఇంక వెచ్చని వెసులుబాటు ఉంటుంది. బాటలో రేట్ ఒకటి ఉంటుంది చూడు, బాట కూడా 100 రూపాయలు దాటినాడు, ఏది 99 రూపాయలు 99 పైసలు దాకా 100 సీట్లు బీఆర్ఎస్కి వస్తే నేను రాజీనామా చేస్తున్నాడు. వాళ్ళకి 99 దగ్గర ఆగిపోయింది. అలాగే ఇంక అడ్వర్టైజ్ తీసుకుంటాడు ప్రతిసారి. ఇప్పుడు మున్సిపల్ ఎలక్షన్స్ ఏ విధంగా ఉండబోవచ్చు? ఏముంటాయమ్మా ఇప్పుడు ఈక్వేషన్స్ చాలా డేంజరస్గా ఉంటాయి. రేపు పొద్దున్న రేవంత్ రెడ్డి గారు రాని ఫస్ట్ వీక్లో 2-3 తారీఖులు ఎప్పుడు వస్తారు అంటున్నారు. బడ్జెట్ కన్నా ముందు రావాలి. సర్టిఫికేట్ తీసుకొని వస్తాడు. ఏం సర్టిఫికేట్? మంచి లక్ష్మి ఇస్తుందా? హార్వర్డ్ ఏం చదివాడని ఇస్తారమ్మా? ఆయన ఏ డిప్లొమా కోర్స్ చేశారు? ఇప్పుడు 2 సంవత్సరాలకే అయిపోతుంది ఏమన్నా క్రాష్ కోర్స్ ఆడి దగ్గర రేట్ ఉండవు, మినిమం 2-3 ఏళ్ళు ఉంటుంది. ఏదో ఎండడానికి వెళ్ళాడు ఆయన, చూడడానికి వెళ్ళాడు. వచ్చేసరికి కొంపలు మునిగే అవకాశాలు కనపడుతున్నాయి. నాకైతే అమెరికా తెలుగుదేశం పరంగా ఉన్న వాళ్ళకి ఎప్పుడు డౌటే. వస్తలేదా? అచ్చి రావట్లేదా? అమరొక అచ్చి రాలేదు. వీళ్ళెవరు? పరిణామాలు జోరుగా జరుగుతున్నాయి. ఇప్పుడు మంత్రుల సమావేశం దేనికుంటే ఎవరిని చూసినా అందరిది అంతర్గత జయప్రద స్టోరీయే కదా. అవును అన్నాడు కృష్ణాలు కూడా ఎంత మాట అన్నాడు చూడండి అని, ఎన్టీ కూడా ఎంత మాట అన్నాడని. ఈ కోమటిరెడ్డి చూడండి రాత్రిలే పగలేదు ప్రెస్ వాళ్ళందరినీ నాణ్యత మీదకి వదిలేస్తాడు. షబ్బీరాలి దేనికొన్నాడు మనకు సాయం చేయడా ఎన్టీవీ పరంగాను, వాళ్ళతోని ప్రశ్నలు అడిగేస్తాడు. ఇలాంటివన్నీ సాడీలు చెప్పుకోకుండా ఉంటారేటే. ఏం పర్లేదు. కానీ ఈదైనాక కూడా మళ్ళీ ఆయన ప్రెస్ మీట్ పెట్టిండు. మీరు అన్నారు కదా బట్టి ప్రెస్ మీట్ పెడతారని పెట్టిండు, ఉతికిండు, ఆరేసి నేను దానికి కట్టుబడి ఉన్నాను, నా దగ్గర నేను ఏది కూడా ఉడికినే రాయలేదు అంటున్నాడు కదా. కట్టుబడి ఉన్నాడు ఆయన, ప్రూవ్ చేయవలసిన బాధ్యత ఎవరిది? రాధాకృష్ణ అంటున్నాడు కదా నేను నమ్ముకున్నాడు పట్టుకుని ఈడిగాడికి క్రెడిబిలిటీ ఇస్తాడు. నాకు బట్టి విక్రమార్క ప్రజలు ప్రతిష్ఠించుకున్న ఒక హీరో ఆయన, ఉప ముఖ్యమంత్రి కేడలోని హీరో. డైలీ కూలికి అడ్డా మీద కూలీలకు ఎవరు డబ్బులు ఇస్తే అడిగి పని చేసుకుని రాసుకుని తపాచిబుత్తులు వార్తలు. నీకు వార్తకు అథెంటికేషన్ ఉంటే అలా ఎండితే వరకు పడుకోబెట్టినట్టు రాసి దమ్ముంటే చూపించే. ఓన్లీ అబద్ధ స్టోరీలు ఎందుకు? దాని తర్వాత మాజీ ఎమ్మెల్సీ కవిత కాంగ్రెస్ పార్టీలోకి వస్తానది నేను వద్దన్నా. ట్రాఫిక్ కోర్టు ఉంది మల్రవెల్లి కృష్ణారెడ్డి. అవును, దేనికోసం? నాకు తెలిసి అన్న కోసం అయితే తమ్ముడు వెళ్ళడానికి కోసం రేవంత్ రెడ్డి గారు మనిషికి వెళ్ళాడు ఆయన. ఏం మాట్లాడదాం? వార్నింగ్ ఇచ్చి ఉంటాడు నాకు తెలిసి. మల్లు బ్రదర్స్ సామాన్య వాళ్ళు కాదు. నేను తగరాలు పడుతున్నాడు, చనివిస్తే ఎత్తుకెక్కుతున్నాడు అని అడిగి ఉంటాడు నాకు తెలిసి, గ్యారెంటీగా అడుగుంటాడు ఆయన. ఎవరిని? రాధాకృష్ణనా? ఏమి డౌట్ ఏంటి? తీసుమార్క్ అనేది ఆయన ముఖ్యమంత్రి మనిషి కదా. ఎవరు? మల్లు రవి. అయితే ముఖ్యమంత్రి మనిషి అయితే ముఖ్యమంత్రి మనిషి అంటే కృష్ణారెడ్డి ఇష్టం వచ్చినట్టు ప్రవర్తిస్తూ తెలియకుండానే రాసిరంటే ఎవరిదో ఒక హస్తం లేకుండా ఇంత రాసిరా? ఉందో లేదో
ఇప్పుడు నేను నువ్వు ఊహించుకుంటూ రేవంత్ రెడ్డి గారు రాస్తాం లేదా మల్లిరావు గారు రాస్తాం ఇవి మాట్లాడడానికి ఛాన్స్ ఇస్తున్నప్పుడు తమాషాలు పడుతున్నావు అని అడిగాడు అనుకో ఏడు సమయం చెప్తాను మనోడు కృష్ణారెడ్డి దగ్గర ఆన్సర్ ఉండాలి కదా. నేను కట్టుబడి ఉన్నాను అంటున్నాడు. ఏడు కట్టుబడి తాడేసి కట్టుకుని కూర్చోమను పైన ఇంకా కొన్ని ఏమైనా ఉంటే ఊరెట్టుకుని వార్నింగ్ ఇవ్వడానికి పోయినట్టు ఎవరాడికి వార్నింగ్ మల్లిరావు గారికి అయితే ఖచ్చితంగా వార్నింగ్ ఇవ్వడానికి వెళ్ళి ఉంటాడు. ఏంది దిక్కుమాల వార్తలు అథెంటికేషన్ లేనప్పుడు ఏమో పెట్టుకుని రాస్తున్నావు ఎవరా నీకు జర్నలిజం డిగ్రీ ఇచ్చినట్టు అని అడిగి ఉంటాడు. ఏం చెప్పుంటాడు అప్పుడు ఆయన ఏం చెప్పుంటాడు అబ్బదబ్బ స్టోరీలు బతిమారాడు అయితే జుత్తులు అయితే కాళ్ళే ఇంకా ముందు రాయరా రాస్తే తోలు తీసిరా ఏ మాట ఏమైనా అతీతం అయిపోయిందా. ముఖ్యమంత్రి క్యాబినెట్ మీద ఇష్టం వచ్చినట్టు రాస్తుంటే ముఖ్యమంత్రి ఏం చేస్తాడు పోలీసులు కాసేపు నెట్టి పక్క వెళ్తున్నాడు. ఎన్టీవీ మీద రాస్తే ఏం చేశారు ఎన్టీవీ వాళ్ళు ఇప్పుడు ఎవరికి ఇస్తున్నారు సపోర్ట్. ఇదైతే డైరెక్ట్గా వేసుకొని దిగుతారు కదా రంగు వేసుకొని కెసనాలు కొట్టాడు ఇది నాదే ఇది మాదే ఇది మీదే అని. ఆయన రాయలేదు నేను ఎందుకు రాయకూడదని నేను రాసుకుంటాను. అదే పులిని చూసి నక్కవా పెట్టుకుంటే ఏమవుద్ది. పులిని చూసి నీళ్ళు డబ్బాలు దిగి నేనే రాజుని తిరిగింది అనుకోసం వర్షం పడిన తర్వాత నక్కకేమైంది అదే అవుతుంది. ఎమ్మెల్సీ కవిత ఇంకేంటి ఎమ్మెల్సీ మాజీ ఎమ్మెల్సీ ఇంకా యాక్సెప్ట్ చేయలేదులే ఎమ్మెల్సీ ఇచ్చి కంటిన్యూ చేయించి. కాంగ్రెస్ పార్టీలో చేరుతాననింది అనేది 100% నిజం. నేను వద్దన్నాను అనేసి ఎవరు వద్దన్నది పిసిసి చీఫ్ ఆయన ఎవరు మహేష్ గౌడ్. అలా కాదు కానీ ఇంకో మాట చెప్పాను ఎందుకంటాడు లేని ఊరికనే ఆ మాట ఎందుకని అసలు క్రియేట్ చేసిరా ఎవరు క్రియేట్ చేశారు ఇక్కడ నీకు మళ్ళీ చెప్తున్నాను మా కాంగ్రెస్ పార్టీలో నువ్వు ఎప్పుడు రాజశేఖర రెడ్డి గారి టైంలో నువ్వు డి శ్రీనివాస్ గారిని వీళ్ళిద్దరిని ఊహించుకుని నువ్వు అందరికీ అంతంత ప్రజలకి అన్ని ఇంత డిస్క్రిప్షన్స్ ఉన్న రాజశేఖర రెడ్డి గారు డి శ్రీనివాస్ గారు లాంటి ద్వయం పిసిసి అధ్యక్షుడు ముఖ్యమంత్రి అని వీళ్ళిద్దరిని నువ్వు ఇంటర్ప్రిటేట్ చేసి వీళ్ళకి అంతంత డిస్క్రిప్షన్లో అంటే నాకు నమ్మకం లేదు ద్వారా నేను నమ్మను. పాయింట్ 1. నెంబర్ 2 ఈయన జాయిన్ చేసుకుంటాను లేకపోతే ఈయన జాయిన్ చేసుకోను అన్న డిస్క్రిప్షన్ ఈయన జాయిన్ కాదు చర్చ వచ్చినప్పుడు నేను ఆ రోజే వద్దన్నాను అనేసి చర్చ వచ్చి ఉంటుంది ఏఐసిసి దగ్గర చర్చ వచ్చి వీళ్ళతో డిస్కస్ చేసేదే ఉండదు అక్కడ. నీకు అప్పుడు కేసీఆర్ గారు వెళ్ళి పార్టీని ఆల్మోస్ట్ విలీనం చేస్తాను నాకు ఉప ముఖ్యమంత్రులు లేదంటే క్యాబినెట్ ఇవ్వండి అన్న దగ్గర ఆ దిగ్విజయ్ గారి సొంత పెత్తనాలు మర్చిపోయావా జ్ఞాపకం ఉన్నాయి నీకు అంత అహంకారంతో ఉంటారు వాళ్ళు. ఈ న్యూస్ ఎందుకు వచ్చింది బయట ఇప్పుడు అంటున్నాను. మరి ఉనికి చాటుకోవడానికి ఎవరు ప్రయత్నం చేసేయాలి కదా. నువ్వే మా పార్టీలోకి వచ్చేసి మీన్స్ మా దగ్గరకు వచ్చేసి మాది రాజకీయ భవిష్యత్తు బాగా కనపడుతుంది రానున్న రోజుల్లో మేమే కదా ఇన్నట్టుగా నీకే పెద్ద పదవి ఇస్తాం వచ్చేసి అని తిని ఆఫర్ చేయడం జరిగింది. ఏం పదవి ఇస్తారు వీళ్ళు ఎవరన్నా ఉన్న క్యాబినెట్ ఇంకో నలుగురికి ఎమ్మని చూద్దాం. రేవంత్ రెడ్డి గారి దగ్గర విద్యాశాఖని మున్సిపల్ శాఖని ఎవరికి ఎమ్మని చూద్దాం. తిని చెప్తుంది ఎమ్మెల్సీ కవిత మాజీ ఏదైనా చెప్తుందా మరి కథ కాల చెప్పాలి నేను ఒప్పుకుంటే అనండి. మీరు టైం వేస్ట్ బ్యాచ్ ఇది స్క్రాప్. మళ్ళీ చెప్తున్నాను ఈ స్క్రాప్కి వెలిడిటీ కట్టుకుంటే మా అయితే ఏంటండి ఇంట్లో పాత ఇనప సామాన్లకు అమ్ముకున్నాను అనుకో కుర్చీలు అవన్నీ ఆ రేట్లు ఎలాగ వస్తాయి అవే వస్తాయి. నీకు ఒరిజినల్ ఎబిలిటీ నీ క్యాపబిలిటీ ఆ పార్టీలో ప్రూవ్ చేసుకోవాలి. పెద్దాన్ని దేనికి పెడితే దాన్ని ముడెట్టుకుని కాంగ్రెస్ పార్టీకి సిపిఐ అండ్ టీజేఎస్ గుడ్ బై చెప్పబోతున్నాయి అంటే నేను పోరాటం చేయబోతున్నాను అనేసి కోదండరామ్ అంటున్నాడు. ఇక మేము ఇన్ని రోజులకి ఏమైంది పాపం ఏటి కోదండరామ్ కానీ స్టేజ్ రైన్ తగ్గించుకోవడం కాదు ఉస్మాన్ యూనివర్సిటీలో జరిగినట్లకి లాఠీ చార్జీలకి విద్యార్థులకి జరిగిపోతున్నట్లు ఎప్పుడు నిలబడ్డాడు ఆయన. నామినేటెడ్ పదవులు ఇవ్వలేదట రేపు మున్సిపల్ దాంట్లో సీట్ల పంపకాలు తేడా ఎమ్మెల్సీని అథెంటికేటివ్గా గవర్నర్ సంతకం పెడితే ఏంది పరిస్థితి ఏంది ఇప్పుడు అజారుద్దీన్ కానీ ఇప్పుడు ఇది కానీ మరి అట్లయితే మరి మంత్రి పదవి ఏం మంత్రి అజారుద్దీన్ 6 నెలల్లో ప్రూవ్ చేసుకోవాలి. హరికృష్ణ సొంత రామారావు కొడుకే దిక్కులేదు వీళ్ళెవరు ఆ లక్ష్యం కాడ వాడారు ముస్లిం ఓటు బ్యాంక్ వాడేసారు పని అయిపోయిన తర్వాత పక్కెళ్ళ వరకు ఉన్నాయి మొత్తానికి అంతే అలాగే ఉంటాయి. అనవసరం ఊహించేసుకుని ఏదేదో అనుకుంటే ఈ జరుగుతున్న ఈ ఓవరాల్ పరిణామాలపైన ప్రజలు రేపు మున్సిపల్ ఎలక్షన్స్లో ఏమన్నా రియాక్షన్ చూపిస్తారా? ఎక్కడ ఏడిచి తెలిస్తే అమ్మా మున్సిపల్ ఎలక్షన్ లోపల ఆయన పరిణామాలు మరి అట్లా మున్సిపల్ ఎలక్షన్ హెక్టిక్ టాస్క్ ఇస్తారు. ఇలా అయితే దొరికిపోతాం మున్సిపల్ ఎలక్షన్స్ ఛాలెంజ్ ఇచ్చి రేవంత్ రెడ్డి గారికి ఎన్ని గెలిపిస్తూ చూద్దాం అంటే మళ్ళీ అబద్ధం చెప్పయింది అనుకో అలా బండి సంజయ్ బేగాలు పోయి కారు బండికి బండి తొక్క తోటకూర అని చెప్తే ఏమైంది గెలిపించారు కదా 40-50 సీట్లు ఇచ్చి. ఇప్పుడు అదే అనుకుంటూ దిగుతారు వీళ్ళు కూడా ఇప్పుడు చెప్తారు.